హలో ఎవ్రీవన్, ఈరోజు వెజ్ శాండ్విచ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో దానికోసం నేను శాండ్విచ్ బ్రెడ్ తీసుకున్నాను. టొమాటో, క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్ అలా కట్ చేసుకున్నాను. బ్లాక్ పెప్పర్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో తీసుకున్నాను. మాయో తీసుకున్నాను, చీజ్ స్లైసెస్ అండ్ ఇంకా గ్రీన్ చట్నీ కూడా తీసుకున్నాను. సో ఇవైతే టోటల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. అండ్ ఆల్సో శాండ్విచ్ స్ప్రెడ్ దొరుకుతుంది, అది కూడా తీసుకోండి. సో బాగుంటుంది టేస్ట్. సో నేనైతే ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఈ వెజ్జీస్ అన్నీ ఈ విధంగా వేసుకున్నానండి. అంటే ఈ వెజ్జీస్ మీరు ఎక్స్ట్రాగా ఏమైనా వేసుకోవచ్చు, నేనైతే ఇవి ప్రిఫర్ చేశాను. అండ్ నెక్స్ట్ అయితే చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను. ఒకవేళ ఎక్కువ కారం తింటే కనుక కొంచెం ఎక్కువ వేసుకోండి. నేనైతే కొంచెం లిమిట్గానే 1 or 2 స్పూన్స్ లాగా వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఆరిగానో వేసుకున్నాను. ఆ తర్వాత బ్లాక్ పెప్పర్ వేసుకున్నాను. సో ఇది ఫస్ట్ టైం నేను ఓవెన్లో ట్రై చేద్దామని అనుకుంటున్నాను. సో నేనైతే ఎల్జీ ఓవెన్ వాడుతున్నాను. అండ్ సాల్ట్ కూడా అకార్డింగ్ టు యువర్ టేస్ట్ వేసుకోండి. అండ్ నెక్స్ట్ మయో ఉంటుంది కదా, అది నేను ఒక 2-3 స్పూన్స్ అయితే వేసుకున్నాను. ఈ విధంగా వేసుకొని మొత్తం ఈ మిక్చర్ అనేది మిక్స్ చేసుకోవాలి. మనం నీట్గా మయో మొత్తం ఆ వెజ్జీస్కి వచ్చేలాగా మనం పెట్టుకోవాలి. కలుపుకొని సైడ్కి పెట్టేయండి. అండ్ నెక్స్ట్ శాండ్విచ్ బ్రెడ్ తీసుకొని వన్ సైడ్ ఇలా శాండ్విచ్ స్ప్రెడ్ ఉంటుంది కదా, అది స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా. అండ్ ఇంకొక బ్రెడ్ ఇంకో సైడ్ వచ్చేసి మనం టొమాటో కెచప్తో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ మనం మిక్స్ చేసుకున్న వెజ్జీస్ ఏదైతే ఉందో అవన్నీ ఇప్పుడు శాండ్విచ్ స్ప్రెడ్ పైన ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. చూస్తున్నారు కదండి. అండ్ కొంచెం ఎక్కువ తింటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే నార్మల్ 1 లేయర్ అలా పెట్టా. ఆ తర్వాత చీజ్ స్లైస్ పెట్టుకున్నాను దీనిపైన. నెక్స్ట్ వచ్చేసి ఆ టొమాటో కెచప్ ఏదైతే బ్రెడ్ ఉంటుందో హాఫ్, అది ఇలా క్లోజ్ చేసేయాలన్నమాట. సో ఇంకొకలాగా నేను బ్రెడ్ పైన ఇలా వెజ్జీస్ అన్నీ పెట్టి తర్వాత అమూల్ డైస్ చీజ్ ఉంటుంది కదా, అది వేసి మళ్ళీ దానిపై నుంచి చీజ్ స్లైస్ ఇలా పెట్టుకున్నాను. ఇదొక టైప్ చేశాను. సో చీజీగా ఎక్కువ బాగుంటుంది అనే శాండ్విచ్. సో మీ ఇష్టం అండి. సో ఒకటి గ్రీన్ చట్నీ పెట్టుకొని అలా 4 డిఫరెంట్ టైప్స్ నేను చేసి, ఇది హై ర్యాక్ అనమాట, ఓవెన్కి ఇస్తారు వాడు. సో హై ర్యాక్ పైన ఇలా పెట్టేసి దానిపైన లోవర్ ర్యాక్ ఇలా పెట్టేయాలన్నమాట. ఈ విధంగా మీరు చూస్తున్నారు కదా. సో హై ర్యాక్ పైన మన బ్రెడ్ పీసెస్ పెట్టేసి దానిపైన లో ర్యాక్ పెట్టాలి. సో నేనైతే ఇది గ్రిల్ మోడ్ సెట్ చేసుకొని 7 minutes పెట్టాను. సో ఫస్ట్ 5 minutes అయిపోయిన తర్వాత లాస్ట్ 2 minutes మనం ఏంటంటే ఫ్లిప్ చేసుకొని మళ్ళీ బ్రెడ్ పెట్టాలన్నమాట. ఫ్లిప్ చేసి ఇంకొక సైడ్ కావాలి కాబట్టి. సో వన్ సైడ్ అయితే మనకి గ్రిల్ అయిపోయింది. కొంచెం ఓవర్ గ్రిల్ అయినట్టు అనిపించింది ఫస్ట్ టైం కదా, సో నాకు తెలీదు. 7 minutes కొంచెం ఎక్కువ అనుకుంటా. సో 5 minutes పెడితే సరిపోతుంది. సో ఇలా రివర్స్ చేసుకొని మళ్ళీ మనం ఆ హై ర్యాక్ పైన పెట్టేసి దానిపైన లో ర్యాక్ పెట్టేసి ఈ విధంగా మనం ఓవెన్లో పెట్టేసుకోవాలి. సో రిమైనింగ్ 2 minutes ఏదైతే ఉందో అది మళ్ళీ మనం స్టార్ట్ నొక్కేసేయాలన్నమాట. సో ఆ విధంగా టోటల్గా 7 minutes పెట్టా. బట్ ఓవరాల్ 7 minutes అక్కర్లేదు, దీనికి 5 minutes అయితే సరిపోతుంది. సో ఫస్ట్ 3 minutes ఫస్ట్ సైడ్ గ్రిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 2 minutes రివర్స్ చేసి మళ్ళీ పెట్టాలి. సో అంతే అండి, వెజ్ శాండ్విచ్ రెడీ. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. చూసారు కదా, ఈ విధంగా అయిందండి శాండ్విచ్. బయట వచ్చే టేస్ట్ లాగే చాలా బాగుంది. ప్లీజ్ డూ ట్రై అండ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.